Step into Value Zone. Value Zone. Hypermart. Patancheru. ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరం జరిగిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రీఎంట్రీ ఇవ్వబోతున్నారా? వైసీపీ కండువా కప్పుకునేందుకు మాజీ మంత్రి పద్మనాభం సిద్ధమయ్యారా? వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? ముద్రగడ ఎంట్రీతో వార్ వన్ సైడ్ కాబోతుందా అంటే పొలిటికల్ సర్కిల్స్ లో అవుననే సమాధానం వస్తోంది. కాపులకు బ్రాండ్ అంబాసిడర్ లాంటి ముద్రగడ మళ్లీ ఎంట్రీ ఇస్తారన్న చర్చ కాకినాడ జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచింది. 2009 నుండి ముద్రగడ యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ముద్రగడ నుంచి ఆహ్వానం రావడంతో అభిమానుల్లో సరికొత్త జోష్ కనిపిస్తోంది. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దాదాపు 4 ఏళ్ల తర్వాత ముద్రగడ నూతన సంవత్సర వేడుకలను అభిమానులను ఆహ్వానించారు. ముద్రగడ తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు. రాజకీయంగా తిరిగి యాక్టివ్ కావాలని నిర్ణయించారు. ఈ రోజున తన రాజకీయ నిర్ణయంపైన అనుచరులకు స్పష్టత ఇవ్వనున్నారు. ముద్రగడ తన కుమారులతో కలిసి వైసీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ముద్రగడకు పార్టీలో ఇచ్చే ప్రాధాన్యత, పదవిపైన స్పష్టమైన హామీ వచ్చినట్లుగా తెలుస్తోంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ కీలక ప్రకటనకు సిద్ధమవుతున్నారు. కొత్త సంవత్సర ప్రారంభం రోజున గోదావరి జిల్లాలో పలువురు నేతలు తమ అనుచర వర్గాలతో విందు సమావేశాలు ఏర్పాటు చేశారు. 4 ఏళ్ల తర్వాత ముద్రగడ మరోసారి తన అనుచర వర్గంతో భేటీ అయ్యారు. ముద్రగడ వైసీపీలో చేరుతారని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ వారంలోనే ముద్రగడ తన కుమారులతో కలిసి వైసీపీలో చేరుతారని సమాచారం. ఇదే విషయంపైన ముద్రగడ చిన్న కుమారుడు గిరిబాబు స్పందించారు. ముద్రగడ రాజకీయంగా యాక్టివ్గానే ఉన్నారని, ఏ పార్టీలో చేరుతారనేది అధికారికంగా ప్రకటిస్తారని వెల్లడించారు. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీపైన ముద్రగడ కుమారుడు స్పష్టత ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తారని చెబుతూనే ముద్రగడ కూడా పోటీ చేసే అవకాశం ఉందన్నారు. దీనిపైన ముద్రగడ స్వయంగా ప్రకటన చేస్తారని చెప్పుకొచ్చారు. గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే తాను పోటీకి దిగుతారని ముద్రగడ ప్రకటించారు. ఇప్పుడు పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇంకా స్పష్టత రావాల్సిందే. కాగా పిఠాపురం సీటు ప్రస్తుత కాకినాడ ఎంపీ వంగ గీతాకు ఖరారు చేశారు సీఎం జగన్. ముద్రగడ కుమారుడికి వచ్చే ఎన్నికల్లో పెద్దాపురం సీటు కేటాయిస్తారని పార్టీలో ప్రచారం సాగుతోంది. అదేవిధంగా ముద్రగడ పోటీపైన తుది నిర్ణయం జరగాల్సి ఉంది. ముద్రగడ ఓకే అంటే కాకినాడ లోక్సభ సీట్ ఇచ్చేందుకు వైసీపీ సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ముద్రగడ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని భావిస్తే త్వరలో ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాల్లో ముద్రగడను పెద్దల సభకు పంపేలా హామీ దక్కిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే గోదావరి జిల్లాలనే టార్గెట్గా పెట్టుకున్న టీడీపీ, జనసేనకు ఇది షాక్ అని చెప్పవచ్చు. కాపు ఓటు బ్యాంకు జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థికి మద్దతుగా నిలుస్తుందని చంద్రబాబు లెక్కలు వేస్తున్నారు. జనసేన అధినేత సైతం గోదావరి జిల్లాలపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఈ టైంలో ముద్రగడ వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే వార్త హాట్ టాపిక్ గా మారింది. అదే నిజమైతే వచ్చే ఎన్నికల్లో గోదావరి జిల్లాలో పవన్, ముద్రగడలలో ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాలి.